రైతులు పెడుతుంటే మేము తింటున్నామనే ఆలోచన కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ దృష్టిలో ఉంచుకొని జనాల గురించి వీళ్ళు సేవ చేస్తుర్రా. అయితే మా భూములు పుణ్యానికి వచ్చినాయి గుంజుకుంటేందుకు దేవంత్ రెడ్డి, పట్టి విక్రమార్కుడు, సీతక్క వీళ్ళందరూ కలిసి కురి మీదకి వచ్చి నా చేతిలో చేసి పత్రాడిండ్రు. నేను ఈడ నామినేషన్ వేసినందుకు వచ్చిన జూబ్లీస్కు వస్తే లోపలికి వేసినందుకు లోపలికి పోయినాక నా ఏమైనా తక్కువ ఉన్నాయా సారు, ఇంకేమైనా సంతకాలు లేవా సారు, ఏమైనా కాగితాలు తక్కువ ఉన్నాయా సార్ అంటే అన్నీ రెడీ ఉన్నాయి అన్నాడు. నన్ను క్యాన్సిల్ చేసిండు. కావాలని ఎందుకు తీసేసిండు ఆయనకు అవసరం ఏముంది, అందట్లో నేను కూడా ఉండు, నన్ను ఎందుకు తీసేసిండు, నేను ఇంత దూరం ఎందుకు వచ్చినావు. అయితే మా భూములు పుణ్యానికి వచ్చినాయి గుంజుకుంటేందుకు దేవంత్ రెడ్డి, ముఖ్యంగా కాలకదారి దేవంత్ రెడ్డి, పట్టి విక్రమార్కుడు, సీతక్క వీళ్ళందరూ కలిసి కురి మీదకి వచ్చి నా చేతిలో చేసి పత్రాడిండ్రు. భూములు నిలబెడతామని, భూములు మీకే పైసలు మీకే, భూములు మీకే పైసలు మీకని ఆట ఆడిండ్రు. కట్టె పట్టుకొని తిప్పట్లా ఆయన ఒకరొకరికి నేను ఆ కూలికి వచ్చిన పోలీసు వాళ్ళ కాడికి వెళ్ళి ఇప్పుడు ఆయన ముఖం చూపిస్తలేడు. దేవంత్ రెడ్డి ముఖం చూపిస్తలేడు. మా భూములు మాత్రం రైతుల భూములు, గుంట భూమి కూడా ఇయ్యము, ఎన్ని దినాలకున్నా ఇయ్యం. ఈ కోర్టు కాకుండా ఇంకో కోర్టు కన్నా పోతాం, కానీ దేవంత్ రెడ్డికి మాత్రం భూములు ఇయ్యము, మేము భూములు విడిచిపెట్టాం. మేము ఈ ఎన్నికలకు ఎందుకు వచ్చినామంటే మా యొక్క ఇష్యూ ప్రభుత్వానికి తేలాలి, మేము గెలుస్తాము ఓడుతాము అన్న ఉద్దేశంతో రాలేదు. మాకు రైతు సంక్షేమ చైర్మన్ గారు ఏం మాట ఇచ్చిండంటే వీళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు మీ భూములను మీకు కాపాడుతా, ఇది మన బఫర్ జోను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు జీవో పాస్ అయింది, ఇది కంపెనీలకు తీసుకునే భూమి కాదు, మీ రెట్టి పరిస్థితిలో భూమి ఇవ్వకూడదు, 1 ఇంచు కూడా ఇవ్వకూడదు అన్న రైతు సంక్షేమ చైర్మన్ గారు ఇప్పుడు ఏమంటుండంటే మమ్మల్ని మీరు వలస పోవాల్సిందే లేదా ధర మాట్లాడుకోండి కానీ భూములు వదిలే సమస్య లేదని మాట్లాడండి. మాకు రైతు బంధు కూడా కట్ చేయించిండు. మేము ఎన్నికలకు ఎందుకు వచ్చినామంటే ఈ ప్రభుత్వానికి తెలవాలి మేము రైతులమా కాదా, మేము రైతులకు బాధ ఉన్నదా లేదా, మా గోస ప్రభుత్వానికి తేలాలని మేము ఇంతమందిని కాంటాక్ట్ చేయనీకి వస్తే ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేయలే, అందరినీ రిజెక్ట్ చేసేసిండు. ఇది ఎన్నికల అధికారి కూడా ఆలోచించాలి, వీళ్ళు రైతుల గురించి చేసిర్రా లేకపోతే మన గురించి చేసి రైతులు పెడుతుంటే మేము తింటున్నామనే ఆలోచన కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ దృష్టిలో ఉంచుకొని జనాల గురించి వీళ్ళు సేవ చేస్తుర్రా లేకపోతే పార్టీలకు ఏజెంట్గా పనిచేస్తుర్రా అని నేను అడుగుతున్నా. ఏది ఐఏఎస్ వాళ్ళని కానీ ఐపీఎస్ వాళ్ళని కానీ ఈ యంత్రాంగం కూడా ఈ రైతులను మనం ఇబ్బంది పెట్టకూడదు, ఈ రైతులు ఎందుకు వచ్చిరని కానీ వాళ్ళు ఆలోచించి మాకు పనిచేయవలసిన ఉండే కానీ మమ్మల్ని మోసం చేసి ప్రభుత్వం మాట వింటారు కానీ ఎలక్షన్ కమిషన్ మాట కూడా విన్నట్టే నాకు అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటారో ఇంకా ఎవరేమని అనుకోని కానీ ఎలక్షన్ కమిషన్ మాట కూడా ఏమి ఆచరించటం లేదు కాబట్టి మమ్మల్ని రిజెక్ట్ చేసిండు. నేను కూడా రిటర్నింగ్ ఆఫీసర్ దానికి పోతే చూసిండు కరెక్టే, నన్ను చదివిపించిండు, మీకేమి కరెక్టే ఉన్నాయా అన్నాడు. మీరు ఏ పార్టీకి లేరా, మాకు ఏ పార్టీ లేదు సార్ అంటే మీరు ఎందుకో పెట్టలేదు అంటే ఆయన డాష్ కూడా పెట్టేసిండు, పెట్టి యాక్సెప్ట్ అయిందని చెప్పి మీకు ఇవి తక్కువ ఉన్నాయా అని కూడా అడిగితే కూడా ఏం లేదా మంచిగా ఉన్నదని చెప్పిండు. మరి అప్పుడే మాకు ఒక రోజు ముందే మాకు మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపిస్తే మేము వచ్చి మాకు స్కూటీలు ఏ పోయినవి మాకు అప్పుడే వీటి ఏమైనా అవకతవకలు జరిగితే మేము సరి చేసుకునే వాళ్ళకు మాకు ఇంత మోసము ఈ గవర్నమెంట్ మోసం చేసి మమ్మల్ని నివాళకుండా చేస్తున్నట్టు మేము గవర్నమెంట్ వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మా రైతుల భూమి మాకు ఇడిచిపెట్టి ఫార్మాసిటీని వెంటనే రద్దు చేసి ఆ జీవోను రద్దు చేస్తేనే మేము ఉంటాం, కానీ లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమము ఉద్రిక్తం చేస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల జోలికే రాకూడదు ప్రభుత్వం. రైతు రాజ్యం అని చెప్పినావు, నువ్వు రైతుల రాజ్యం కానీ కదా, రైతులను మోసం చేస్తున్నావు. రైతు చేసేటోని వ్యవసాయం చేసేటోని కొడుకు రైతు అయితేనే లేడు, మొత్తం ఇది మోసం చేస్తున్నావు. మీరు ఇట్లా చేయకూడదు, వెంటనే రైతులకు మంచిగా చేసి రైతుల దిక్కు రైతు ఉపయోగాలు చేస్తామని అన్నావు. అదే మాట నీ మాట నిలబెట్టుకోకపోతే నీకు వ్యతిరేకంగా ఇచ్చినా మాకు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాట తప్పకూడదు, ఈ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నామినేషన్ వేయడానికి వచ్చినాము, అందువల్ల మా భూము ఫార్మాసిటీ ఫ్యూచర్ షీట్లో భూములు పోతున్నాయని ఇప్పటి గత 6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. దానివల్ల మా భూములు కాపాడుకోవాలి, ఎందుకంటే మేము తెలంగాణ మొత్తం భారతదేశం మొత్తం చూడాలి. ఎందుకంటే ఈడ వచ్చి రైతులు నామినేషన్ ఎందుకు వేస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి ప్రచారం కొరకు అందులో మా పొలాన్ని కాపాడాలి. ఎందుకంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఎలక్షన్లు ఉన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకులు వస్తున్నారు, కానీ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళ ఎలక్షన్ల కొరకే వస్తున్నారు, ఓడిపోయినాక యథావిధంగా వేల బాట వాళ్ళు పడుతున్నారు. ఎందుకంటే మా ఫ్యూచర్ షీట్లో మా భూములు దాదాపులో ఒక 20,000 ఎకరాలలో ఒక 14,000 ఎకరాలు కొనుగోలు చేసిరు, ఇంకా 4,000 ఎకరాలు ఉంది. అది కోర్టులో కేసు వేసి స్టే చేసి ఆపినాం. అది పోలీసు జులుంతో కూడా భూములు ఇచ్చేయాలి. కలెక్టరు ఆడియో మరి వీళ్ళు ఇవ్వకుండా మేము భూములు తీసుకుంటామని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్ను బంద్ పెట్టి రైతులను భయపార్తులకు గురి చేసి
భూములు ఇవ్వకుండా మేము తీసుకుంటామని ఒత్తిడి చేస్తే మేము ఇక్కడ వచ్చి ప్రతి రైతు ఒక 20 మంది రైతులు వచ్చి నామినేషన్ వేస్తే 10 మంది వేసినా కానీ గవర్నమెంట్ కావాలని మమ్మల్ని తీసేసిర్రు. ఇది మాది ప్రాబ్లం కాదు, అందరికి వాళ్ళకు రూలింగ్ పార్టీ వాళ్ళకి ఒక న్యాయము రైతులకు ఒక న్యాయం అని తీసేసారు కావాలని. మా భయం ఈ రైతు భయంతో తీసేసారు. ఇంతకుముందు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ వచ్చి చాలా బహిరంగ మీటింగ్ పెట్టిర్రు. రంగారెడ్డిలో యాచారం మండలంలో కురిమిద్దలో మీటింగ్లు పెట్టి ఏ రైతు ఆ రైతులకు భూములు ఆన్లైన్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చాలు చేస్తున్నాం. మల్లారెడ్డి రంగారెడ్డి కానీ ప్రతి మినిస్టర్కు ఇది తెలియాలి. సీతక్క కానీ ఆడికెళ్ళి పాదయాత్ర చేసిర్రు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు పదవి లేనప్పుడు మేము అవసరం పడ్డాం. ఇప్పుడు పదవి వచ్చినాక వీళ్ళకు వేరే తిరిగి మాట్లాడి మమ్మల్ని భయపాటులకు గురి చేసురని వినయించి కోరుతున్నాం.